ఒక అబ్బాయి ఎవరైనా అమ్మాయిని చెంపదెబ్బ కొడితే ఆమెపై చెయ్యి ఎత్తితే, సేమ్ అలాగే ఒక అమ్మాయి ఎవరైనా అబ్బాయిని చెంపదెబ్బ కొడితే అతనిపై చెయ్యి ఎత్తితే రెండిటి కాన్సిక్వెన్సెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎవరైనా అబ్బాయి ఒక అమ్మాయిని కొడితే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీపై కంప్లైంట్ ఇస్తుంది. అండ్ ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఎడవడం లాంటివి ఏదైనా చేస్తే పోలీసులు ఈజీగా కన్విన్స్ అయిపోతారు, మీపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. సెక్షన్ 76 అసల్ట్ ఆర్ యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ టు ఉమెన్, సెక్షన్ 79 ఇన్సల్టింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్, సెక్షన్ 115 బిఎన్ఎస్తో మీకు అగేన్స్ట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఆగమైపోతారండి, ఇది గ్యారంటీ. ఇప్పుడు సేమ్ సినారియోను రివర్స్ చేసి చూద్దాం. ఒకవేళ ఎవరైనా అమ్మాయి ఒక అబ్బాయిని చెంపదెబ్బ కొడితే, అతనితో మిస్బిహేవ్ చేస్తే సేమ్ సెక్షన్స్ అప్లై అవుతాయా? అస్సలు అవ్వవు. అబ్బాయి ఫస్ట్లీ పోలీస్ స్టేషన్కు వెళ్ళి అమ్మాయి కొట్టింది అంటే నవ్వుతారు, హేళన చేస్తారు. మీ కంప్లైంట్ తీసుకోవాలా వద్దా అనేది కూడా ఆలోచిస్తారు. మహా అయితే సెక్షన్ 115 బిఎన్ఎస్తో ఎఫ్ఐఆర్ చేస్తారు, అది కూడా రేరెస్ట్ కేసెస్లో. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అబ్బాయిలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో, లీవింగ్లో ఉన్న అమ్మాయిలతో ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇలా ప్రవర్తిస్తే మీకు ఇలాంటి కండిషన్స్ ఏర్పడతాయి. ఒకవేళ ఆ అమ్మాయి సహనం కోల్పోయి ఇలా కంప్లైంట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో మీకు అర్థమైంది కదా. ఇది లవర్ ఉన్న వాళ్ళు, గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, జాగ్రత్త పడతారు. లా తెలుసుకోండి, మీకు మీరు లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.